అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న జో బైడెన్ కు సొంత పార్టీలో అసమ్మతి వ్యక్తమవుతోంది. పోటీ నుంచి వైదొలిగి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వయసు పైబట్టంతో ఇటీవల ఆయన చర్యలు విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి. మతిమరుపు వ్యాధితో బైడెన్ బాధపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ట్రంప్ తో డిబేట్లు ఆయన తడబట్టం, అసలు విషయాలను మరిచిపోవడం వంటి చర్యలతో డెమోక్రటిక్ పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. అయితే బైడెన్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికే పీకల లోతుకు బైడెన్ ముంచేసిన తన మతిమరుపు తడబాటు తాజాగా మరో చిక్కుల్లోకి నెట్టేసింది. తాజాగా నాటో సదస్సులో బైడెన్ ప్రతినిధులను పరిచయం చేసిన విధానం మరోమారు ఆయన్ను డిఫెన్స్ లోకి వెళ్లేలా చేస్తుంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి, ఇటీవల కాలం నుండి సొంత పార్టీ నుంచి వస్తున్న నో కాన్ఫిడెన్స్ విమర్శలకు ఈ ఘటన మరింత ఆజ్యం పోసినట్లయింది. తన మతిమరుపుతో విమర్శలను ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పప్పులో కాలేశారు. నాటో సమ్మిట్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీను వ్లాదిమిర్ పుతిన్ అంటూ పరిచయం చేశారు. అధ్యక్ష ఎన్నికలో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని నిర్ణయించే మీడియా సమావేశానికి కొద్ది గంటల ముందే ఈ పొరపాటు జరగడం గమనార్హం. అయితే తన తప్పును గ్రహించిన బైడెన్ వెంటనే దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. పుతిన్ కంటే జెలెన్స్కీ మంచి వ్యక్తి అంటూ కవర్ చేసిన బైడెన్ మతిమరుపు గురించి ఆందోళనలను తీవ్రతరం చేసింది. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, ధైర్యవంతుడు అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను మీకు పరిచయం చేస్తున్నాను అని వాషింగ్టన్ లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం బైడెన్ ప్రకటించడంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. తన తప్పును వెంటనే తెలుసుకున్న ఆయన అధ్యక్షుడు పుతిన్, అతను ప్రెసిడెంట్ పుతిన్ ను ఓడించబోతున్నాడు. ప్రెసిడెంట్ జెలెన్స్కీ, నేను పుతిన్ ను ఓడించడంపై దృష్టి సారిస్తున్నాను, దాని గురించి మనం ఆందోళన చెందాలి అని సవరించే ప్రయత్నం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి మరోసారి సిద్ధమవుతున్న బైడెన్ కు సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్లలో అసమ్మతి సెగలు గక్కుతున్నాయి. రోజు రోజుకు పార్టీలో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారు పెరుగుతూ ఉన్నారు. తాజాగా హాలీవుడ్ దర్శకుడు, పార్టీ మద్దతుదారునైన జార్జ్ క్లూనీ జత కలిశారు. బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడం మంచిదని, లేకుంటే డొనాల్డ్ ట్రంప్ గెలుపును ఆపడం కష్టమని వ్యాఖ్యానించారు. మొత్తం 14 మంది డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్లు సైతం బైడెన్ వైదొలగాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ను ఢీకొట్టే సత్తా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కే ఉందనే వాదన బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై బైడెన్ టీం గుంభనంగా ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఎప్పట్లాగే తానే పోటీకి అర్హుడినని, రేసులో కొనసాగుతానని పునరుద్ఘాటించారు. కేవలం పదవి కోసం తాను పోటీలో లేనని, అనుకున్న పని పూర్తి చేసేందుకే బరిలోకి దిగానని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ట్రంప్ ను ఓడించి తీరుతానని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేశారని చెప్పారు. ఎక్కడైనా నెమ్మదించిన దాఖలాలు ఉంటే పోటీ విషయంలో పునరాలోచన చేసేవాడినని తెలిపారు. ఇప్పటి వరకు అలా జరగలేదని, ఫలితంగా తాను పోటీకి అర్హుడినేనని ప్రకటించుకున్నారు. బైడెన్ వైదొలగాలి అంటూ సొంత పార్టీ నుంచే డిమాండ్లు పెరిగిన తర్వాత ఆయన మీడియాను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దీన్ని ఆయన పాలకవర్గం బిగ్ బాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ గా వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో ఈ సమావేశంలో ఆయన ఏం మాట్లాడతారోనని సర్వత్రా ఆసక్తిగా వేచి చూశారు. అధ్యక్షుడి సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ ఇటీవల ఎన్నికల బరిలో కొనసాగడంపై త్వరలో బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ఇది కూడా పాత్రికేయుల సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకరించడానికి కారణమైంది. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ను కమలా హ్యారిస్ ఓడించగలరా అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బైడెన్, అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్ కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాడిని కాదు అని బదిలిచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనాల్సింది పోయి పొరపాటున ట్రంప్ అనేశారు బైడెన్. దీంతో ఆయన మానసిక స్థితి సరిగా లేదు అంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శిస్తున్నారు. బిగ్ బాయ్ ఈవెంట్ గా వైట్ హౌస్ వర్ణించిన సోలో ప్రెస్ కాన్ఫరెన్స్ 2024 రేస్ లో బైడెన్ స్థానం నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. నాటో సమ్మిట్ చివరి రోజున ట్రంప్ ను పుతిన్ పొగడ్డాన్ని చూస్తే నాటో కూటమికి ఇది సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.